నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ చరిత్రలో ఇది ఒక చారిత్రక మలుపు. 4 దశాబ్దాలుగా టర్కీని పీడించిన భయంకరమైన యుద్ధం ఇప్పుడు ముగింపుకు వచ్చింది. కుర్దిష్ వేర్పాటువాద సంస్థ పీకేకే తమ సైన్యాన్ని, ఆయుధాలను టర్కీ భూభాగం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. 40,000 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ఈ సంఘర్షణ ముగియడం టర్కీకి ఇది పండగ కంటే తక్కువ కాదు. ఈ చారిత్రక ప్రకటన వెనుక ఉన్న కథా కమామిషు ఏంటి? 40 years ఆఫ్ వార్, 40 years of bloodshed. Finally, it is over. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ పీకేకే టర్కిష్ సోయిల్ నుంచి కంప్లీట్లీ విత్డ్రా అవుతోంది. ఇది ఓన్లీ విత్డ్రాయల్ కాదు, ఇది డిసార్మ్మెంట్ వైపు వేసిన బిగ్ స్టెప్. నార్త్ ఇరాక్ లోని కాండిల్ మౌంటైన్స్ నుంచి వచ్చిన ఈ ప్రకటనలో ఫ్రీ అండ్ డెమోక్రటిక్ లైఫ్ కోసం మేము టర్కీ నుంచి దళాలను వెనక్కి తీసుకుంటున్నామని పీకేకే చెప్పింది. పీకేకే హిస్టరీ ఈజ్ వెరీ డార్క్. 1978లో అబ్దుల్లా ఓకలాన్ స్థాపించిన ఈ సంస్థ స్టార్టింగ్ లో కుర్దిష్ స్టేట్ డిమాండ్ చేసింది. తర్వాత హక్కులు, లిమిటెడ్ అటానమీ అడిగింది. 1984 నుంచి గెరిల్లా వార్ స్టార్ట్. 40,000 మందికి పైగా సిటిజన్ సోల్జర్స్, యోధులు చనిపోయారు. టర్కీ, యుఎస్, యూరోపియన్ యూనియన్ దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించాయి. ఈ వార్ వల్ల టర్కీ ఎకనామీకి $1 trillion లాస్ వచ్చింది. ది టర్నింగ్ పాయింట్ ఏంటంటే మే 2025 ఇమ్రాలి జైలులో ఉన్న పీకేకే లీడర్ అబ్దుల్లా ఓకలాన్ పుట్ డౌన్ యువర్ వెపన్స్, ద ఆర్మ్డ్ స్ట్రగుల్ ఈజ్ ఓవర్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల జూలైలో కొందరు యోధులు వెపన్స్ బంద్ చేశారు. రీసెంట్ గా 25 మంది యోధులు మీడియా ముందుకొచ్చి నార్త్ ఇరాక్ లోని మీడియా డిఫెన్స్ ఏరియాకు మేము మూవ్ అవుతున్నామని డిక్లేర్ చేశారు. బట్ ఇది అంత ఈజీ ఏం కాదు. పీకేకే కండిషన్స్ పెట్టింది. వారికి జస్టిస్ కావాలి, ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంటిగ్రేషన్ లా కావాలి, స్పెషల్ ఆమ్నెస్టీ లా కావాలని డిమాండ్ చేశారు. టర్కీ పార్లమెంట్ కూడా 51 మెంబర్ కమిషన్ ను అపాయింట్మెంట్ చేసింది. ఈ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కానీ టర్కీ గవర్నమెంట్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. కుర్దిష్ రైట్స్ ఓకే, బట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ నో. సిరియాలోని వైపీజీ లాంటి పీకేకే అనుకూల గ్రూప్స్ పై మానిటరింగ్ కంటిన్యూ అవుతోంది. 40 ఏళ్ల యుద్ధం ముగిసి శాంతి వైపు అడుగుపడింది. పీకేకే సైన్యం ఉపసంహరణ చారిత్రకమే అయినప్పటికీ శాశ్వత శాంతికి ఇంకా అనేక రాజకీయ న్యాయ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.